నమస్తే, వెల్కమ్ టు హాయ్ యోగా. ఈరోజు పాదహస్తాసనం కోసం చెప్పుకుందామండి. పాదహస్తాసనం ఎలా చేస్తాం, ఎలా స్టార్ట్ చేస్తాం దాని గురించి చెప్పుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాదహస్తాసనం చేసేటప్పుడు బాడీ స్ట్రెక్గా, నడుమున పున్న వాళ్ళు మాత్రం చేయకూడదండి పాదహస్తాసన. నడుము స్ట్రెక్గా ఆరోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం పాదహస్తాసనం చేసుకోవచ్చు. పాదహస్తాసనం వాళ్ళు చేసిన వల్ల నడుము నొప్పి లేని వాళ్ళకి నడుము చాలా స్ట్రెంగ్త్, చాలా బలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హెయిర్కి చాలా మంచిదండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ, బ్యాక్ టై మొదలు బాగా టైట్ అవుతుందండి. టై మజిల్స్ బాగా, కాప్ మజిల్స్ బాగా టైట్ అవుతాయండి. ఎలా చేసుకుందామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెగ్ అలా తీసుకుంటూ చేతులు రెండు ఇలా జోడి చేసుకుంటూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. 1 2 3 4 5 అలా 10. అండ్ నెక్స్ట్ లెగ్ 1 2 3 4 5 ఇలా 10. మీరు 10 తీసుకోండి. అలా 3 సెట్స్ చేసుకుంటే నడుము చక్కగా స్ట్రెచబిలిటీ స్టార్ట్ అవుతుందండి. అండ్ బోత్ లెగ్స్ ఇలా పెట్టుకుంటూ రెండు చేతులు లాక్ చేసుకుంటూ ఇలా పూర్తి కిందకి 1 2 3 4 అండ్ 5 6 7 8 9 10 అలా చక్కగా బాడీ చక్కగా స్ట్రెచబుల్ చేసుకోవాలండి. నడుము చక్కగా ఎంత అవకాశం అంత సాగేటట్టు, పూర్తిగా కిందకి సాగేటట్టు చేసుకుందామండి. ఇప్పుడు పాదహస్తాసనం చేద్దామండి. ఎలా చేస్తామంటే చక్కగా నడుముని చిన్నగా అలా పెట్టుకుంటూ నడుము అలా ముందుకి ఇలా వంకర కాకుండా నడుము అలా ముందుకి ఇలా బెండ్ అవుతూ చక్కగా ఈ చేతులు రెండు కాళ్ళ యాంగిల్స్ చక్కగా లాక్ చేసుకుంటే ఇలా చక్కగా లాక్ చేసుకుంటూ పూర్తిగా కిందకి వెన్నుముక్క మీద చక్కగా అలా చేతులు వేసుకుంటూ అలా ఫార్వర్డ్ బెండ్ అయ్యాం కాబట్టి వెనక్కి కూడా ఒకసారి అలా బ్యాక్వర్డ్గా బెండ్ అవుతే మనకి మళ్ళీ నడుము చక్కగా రిలాక్స్ అవుతుందండి. ఇలాగా చక్కగా పాదహస్తానం చేసుకుంటే చక్కటి నడుము బాగా స్ట్రెంత్గా ఉంటుందండి. చిన్నపిల్లలకి మంచి గ్రోతింగ్ కూడా మీకు బాగుంటుందండి. బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఈ ఆసనం చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.